శ్రీకాళహస్తిలో జరిగిన 2 సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇప్పటి ఊటుకూరు ఒకప్పుడు కోయిగూడలా ఉండేది. ఆ కోయి జాతికి చెందిన నాగుడు ఆ కోయిగూడానికి నాయకుడిగా ఉండేవాడు. నాగుడు భార్య దత్త. అయితే నాగుడికి దత్తాకి చాలా కాలం పాటు పిల్లలు లేకపోవడంతో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం కోసం ప్రార్థించారు. ఒకరోజు రాత్రి నాగుడు కలలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై, నీకు చాలా కాలం నుంచి పిల్లలు లేరని నాకు ప్రార్థిస్తున్నావు కదా, మీకు త్వరలోనే ఒక కొడుకు పుడతాడు, తను ఒక మహాశివభక్తుడై గొప్ప కీర్తి ప్రతిష్టలు పెంచుతాడు అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే కార్తికేయ స్వామి చెప్పినట్టుగానే నాగుడికి ఇంకా దత్తాకి కొంతకాలంలోనే ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి తిన్నం అనే నామకరణం చేస్తారు. చిన్నప్పటి నుంచి నాగుడు తిన్నడికి వేటాడడం ఇంకా అడవిలో బ్రతకడానికి కావలసిన విద్యను నేర్పిస్తాడు. ఇలా తిన్నడు వేటాడడంలో నైపుణ్యం తెచ్చుకుని వేటని తన ముఖ్య వృత్తిగా చేసుకుని పెరుగుతూ ఉంటాడు. తిన్నడు స్నేహితులకి దైవభక్తి ఎక్కువగా ఉండేది. అందుకనే వాళ్ళు తరచుగా పక్క గూడెంలో ఉన్న శివాలయానికి వెళుతూ ఉండేవారు. కానీ వాళ్ళు తిన్నడిని ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్దామని పిలిచినా సరే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేవాడు కానీ ఆలయానికి మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒకరోజు తిన్నడు వాళ్ళ నాన్న నాగుడికి ఆరోగ్యం బాలేదు. దాంతో ఆ రోజు వేటకి తిన్నడిని వెళ్ళమని చెప్పారు. అప్పుడు తిన్నడు తన స్నేహితులైన రాముడు, కాముడు కూడా తీసుకుని వేటకని అడవికి బయలుదేరాడు. వాళ్ళు అడవిలో నడుస్తున్న దారిలో రాముడు తిన్నడితో, ఈరోజు మేము పక్క గూడెంలో ఉన్న శివాలయానికి వెళ్దాం అనుకున్నాము, కానీ నువ్వు పిలవడంతో మేము కాదనలేక వచ్చేసాము. కనీసం మనం వెళ్తున్న దారిలో అయినా సరే ఒక శివాలయం ఉంది, అక్కడి నుంచి దర్శించుకొని వెళ్దామని అంటాడు. దానికి తిన్నడు, ఏంటి మీరు ఎప్పుడు చూసినా శివుడు శివుడని అంటూ ఉంటారు, అసలు శివుడు నిజంగానే ఉన్నాడా, మీరు ఎప్పుడైనా అతన్ని చూసారా, అసలు శివుడు గొప్పతనం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తిన్నడు స్నేహితుడు, శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు, ఈ విశ్వాన్నే సృష్టించిన ఆదిశక్తి యొక్క పురుషతత్వమే శివుడు. అంత గొప్ప శక్తి ఉన్నా సరే ఎవరైనా నిజమైన భక్తితో కొలిస్తే శివుడు ఒక చిన్న పిల్లాళ్లాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళని ఏం కోరుకున్నా తీరుస్తాడు. ఆఖరికి వాళ్ళ కోరుకున్నది శివుడికి అపాయం తెచ్చిపెట్టిందైనా సరే వెంటనే వెనకాడకుండా వాళ్ళ అడిగిన వరాన్ని తీరుస్తాడు. అందరి కష్టాలు తీర్చే దేవతలకు కూడా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్రయించేది కూడా ఆ పరమశివుణ్ణే. అంతెందుకు, మనుషులకే దేవతలకే కాదు మూగ జీవాల భక్తికి కూడా ప్రసన్నమై ఆ జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించే మహాదేవుడే శివుడు. అందుకనే మేము ఎప్పుడు కూడా అతన్ని కొలుస్తూ ఉంటామని చెప్తారు. దానికి తిన్నడు, ఏంటి జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారా, దాని గురించి చెప్పు అని అడుగుతాడు. దానికి అవును, జంతువులు కూడా మోక్షాన్ని ప్రసాదించారు, అది ఎక్కడో కాదు మనం వెళ్లే దారిలో ఉండే శివాలయం అని చెప్పాను కదా, అదే శ్రీకాళహస్తి ఆలయం. అక్కడ చాలా కాలం క్రితం ఆలయం ఉండేది కాదు, కేవలం ఒక వాయువ్యంగా మాత్రమే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండేది. అది గమనించిన ఒక సాలిపురుగు ఆ వాయులింగం ఎండలో ఉందని చెప్పి తన శక్తిని ఉపయోగించి ఆ లింగం మీద ఒక సాలిడు గుండు కట్టింది. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక నాగుపాము అక్కడికి వచ్చి ఆ సాలిడిని మధ్యలో ఉండే శివలింగాన్ని చూసి భక్తితో ఆ శివలింగాన్ని మొత్తం శుభ్రం చేసి ఆ సాలిడిని గూడును కూడా తీసేసి నాగుపాము నుదుటి నుంచి ఒక నాగమణిని శివుడికి పెట్టి వెళ్ళిపోయింది. అలా సర్పం వెళ్ళిపోయిన కొంతసేపటికి ఒక వేణుగు నీళ్లతో పుష్పాలను తెచ్చి నీళ్లతో ఆ ప్రదేశం మొత్తం శుభ్రం చేసి ఆ సర్పం పెట్టిన నాగమణిని తీసేసి ఏనుగును తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు తెల్లవాసరికి సాలిపురుగు మళ్ళీ తన శక్తినంతా ఉపయోగించి శివలింగం పైన ఇంకో గుడి కట్టింది. కానీ మధ్యాహ్నం వచ్చిన అదే నాగుపాము సాలిడు పెట్టిన ఆ గుడితో పాటు ఏనుగు పెట్టిన పుష్పాలను కూడా తుడిచి శుభ్రం చేసి తన నాగమణి యథాస్థానంలో పెట్టి పూజించి వెళ్ళిపోయింది. ముందు రోజులాగానే ఆ ఏనుగు మళ్ళీ వచ్చి నీటితో మొత్తం శుభ్రం చేసి ఆ నాగమణిని తీసేసి తను తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు జరిగేదైతే ఒకరోజు సర్పం నేను పెట్టే నాగమణిని ఎవరు తీసేస్తున్నారు, ఈరోజు ఎలా అయినా చూడాల్సిందే అని తన పూజ పూర్తయి వెళ్ళిపోకుండా అక్కడే దాక్కుని ఉంటుంది. రోజులాకి కొంతసేపటికి అక్కడికి ఒక ఏనుగు వచ్చి తన నాగమణిని తీయడం చూసి ఎలా అయినా సరే ఈ ఏనుగుకి గుణపాఠం చెప్పాలని ఆ ఏనుగు పూజ చేస్తున్నప్పుడు తన తొండం నుంచి సర్పం ఏనుగు తల లోపలికి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న బండ కొట్టుకొని ఏనుగుతో పాటు పాము కూడా చనిపోతుంది. అయితే అదే బండ దగ్గర గూడు కట్టి ఆ సాలిడు కూడా ఉండేది. దాంతో ఒకేసారి ఆ సాలిడు పురుగు ఇంకా పాము ఏనుగు 3 చనిపోయాయి. అయితే శివుడి మీద ఉన్న భక్తి వల్లే ఆ 3 చనిపోయాయి కాబట్టి శివుడు ఆ మూగ జంతువులకి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఆ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అని పిలుస్తాం. శ్రీ అంటే సర్పం,
హస్తి అంటే ఏనుగు అని అర్థమన్నమాట. ఇలా ఈ సంఘటన తిన్నడకు చెప్తూ ఉండగా దగ్గరలో ఉన్న పొదల నుంచి ఒక అడవి పంది కదిలి పరిగెత్తడం మొదలుపెట్టింది. దాంతో వీళ్ళు అడవి పందిని వేటాడడం మొదలు పెడతారు. ఆ అడవి పంది వేటలో వీళ్ళు ఓపికంతా నశించడంతో ఆ మాంసాన్ని వీళ్ళు తిని మరింత వేటకి ముందుకు కొనసాగించాలని వీళ్ళు అనుకుంటారు. ఆ మాంసాన్ని తినడానికి ముగ్గురు కూర్చుంటారు. కానీ తిన్నడు చేతులు రక్తంతో తడిచి ఉండడంతో పక్కనే ఉన్న నదిలో శుభ్రం చేసుకుని వస్తారని చెప్పి బయలుదేరి వెళతాడు. అలా బయలుదేరిన తిన్నడికి దారి మధ్యలో ఆ శ్రీకాళహస్తి ఆలయం కనిపిస్తుంది. ఇందాక కథ విన్న కుతూహలంతో లోపలికి ఆ వాయులింగం ఎలా ఉంటుందో చూడాలని ఆలయం లోపలికి తిన్నడు ప్రవేశిస్తాడు. అంతే, ఒక్కసారిగా వాయులింగం చూశాక తిన్నడలో ఏదో తెలియని పరవశం మొదలవుతుంది. వెంటనే నా చిన్నప్పటి నుంచి నేను చూడకుండా నా సమయం మొత్తాన్ని వృధా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా పూజించాలో కూడా నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక్క ఆలయానికి కూడా వెళ్ళలేదు. సరే, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో ఇక్కడే ఉండు, నీకు ఏదైనా తినడానికి తీసుకువస్తానని చెప్పి ఆలయం బయటకు వచ్చి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అప్పటిదాకా వాళ్ళ ముగ్గురు వేటాడిన అడవి పంది మాంసంలో కొంత భాగాన్ని తీసుకొని ముందు నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఉన్న నీళ్ళను తీసుకోవాలని అనుకుంటాడు. కానీ తిన్నడి దగ్గర పాత్రలేవీ లేకపోవడంతో ఆ నీళ్ళని తన నోటిలో పెట్టుకొని తిరిగి శివాలయంలోకి వెళ్ళిపోతాడు. ఆలయం లోపలికి వెళ్ళిన తిన్నడు తన నోటితో తెచ్చిన నీళ్లతో అభిషేకన చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. కానీ ఎంతసేపు చూసినా శివుడు నైవేద్యాన్ని ముట్టుకుపోవడంతో, ఏమైంది శివ, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా, లేక మోమాట పడుతున్నావా? ఉండు, నీకు ఒక రుచికరమైన మొక్కని ఇస్తాను అని చెప్పి ఆ మాంసం నుంచి ఒక ముక్క తీసి రుచి చూసి అది శివుడికి పెడతాడు. కానీ అప్పటికి శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ, తిని శివ, నాకు మంత్రాలు పూజలు రావు, కానీ నేను చాలా భక్తితో ఈ మాంసాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు కనుక ఈ మాంసం తినకపోతే నేను కూడా ఆహారం తిననని చెప్తాడు. వెంటనే ఆ శివలింగానికి 2 చేతులు 1 నోరు వచ్చి తిన్నడు తెచ్చిన మాంసాన్ని ఆ శివలింగం తింటుంది. దాంతో తిన్నడు చాలా సంతోషించి, ఈరోజు నీకు ఆహారం పెట్టాను, కానీ రోజు ఎవరు పెడతారు, కాబట్టి నేను ఇప్పటి నుంచి నిన్ను చూసుకుంటూ ఉండిపోతానని చెప్పి ఈ విషయం తన స్నేహితులు చెప్పి వస్తానని చెప్పి తిరిగి వెళతాడు. తన కోసం చాలాసేపటి నుంచి వేచి చూస్తున్న స్నేహితులు తిన్నను చూసి, ఏంటి ఎంతసేపు చేశావు, సరే పద మనం వేటకి వెళ్దామని అంటారు. కానీ తిన్నడు, లేదు, మీరు వెళ్ళండి, నేను ఇంకా ఇంటికి రాను, ఇక్కడే ఉంటాను, నా శివుడిని నేను చూసుకుంటానని చెప్తాడు. చిన్నప్పటి నుంచి దేవుడంటే ఇష్టం లేని తిన్నడు ఒక్కసారిగా ఇలా మాట్లాడడంతో ఆశ్చర్యపోయిన తన స్నేహితులు తిరిగి వెళ్ళి తిన్నడు నాన్న అయిన నాగుడికి చెప్తారు. కానీ నాగుడి ముందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో చెప్పారు కాబట్టి ఇదంతా దైవలిఖితమని అర్థం చేసుకుని చాలా సంతోషపడతాడు. అలా ఆ రోజు తిన్నడు శివాలయంలోనే గడుపుతాడు. మరుసటి రోజు మళ్ళీ శివుడికి ఆహారం పెట్టాలని మాంసం కోసం వేటాడడానికి బయటికి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆలయ పూజారి తినేసి వదిలేసిన మాంసం ఎముకలు ఇంకా అడవి పువ్వులు చూసి, ఏంటి శివ, ఎవరు ఈ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పని చేశారు, ఈ అపచారం చేసిన వారికి ఖచ్చితంగా శిక్షించాలని అంటూ ఆలయాన్ని మొత్తం శుభ్రం చేసి పూజ ముగించుకొని ఆ పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో వేటలో ఉన్న వేటకి వెళ్ళిన తిన్నడు తన వేటను ముగించుకుని శివుడు కోసం మాంసంతో పాటు పట్టు తేనెను కూడా తెచ్చి తీసుకువస్తాడు. భక్తితో తెచ్చాడు కాబట్టి. అయితే ఆయన తెచ్చినటువంటి మాంసం తినేసి తేనెను తాగుతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ పూజారి ఎలా అయినా సరే అపచారం చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కుని నక్కి నక్కి చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు ఆలయంలోకి వచ్చి తన నోట్లో ఉన్నటువంటి నీళ్లతో శివుడికి అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని శివలింగం పెట్టి ఉంచుతాడు. దాంతో ఎలాగైనా తిన్నడికి శిక్ష పడేలా చేయడం కోసం ఆలయ ధర్మకర్తకు చెప్పాలని పూజారి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవి శివుడితో ఇలాంటుంది, పరమేశ్వర, ఇద్దరి భక్తులను చూశారా, ఎంతో భిన్నంగా ఉన్నారు కదా. ఒకవైపు శివ గోచారి నీకు ఇష్టమైన మారేడు ధరలు తెస్తూ ధర్మబద్ధంగా మంత్రాలు చదువుతూ మీకు పూజలు చేస్తున్నాడు. మరొక వైపు ఈ బోయవాడేమో ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. కానీ ఎంతో ప్రేమతో మీకోసం మాంసం తీస్తున్నాడు. వీరిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి చెప్పండని అడుగుతుంది. దానికి శివుడు, వీళ్ళిద్దరిలో ఎవరి భక్తి నిజమో నీకు రేపే చూపిస్తానని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. మరుసటి రోజు తిన్నడు వేటకి వెళ్ళినప్పుడు రోజులాగానే ఆ పూజారి శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలను తీసుకువచ్చి వాటిని శివలింగం ముందు పెట్టబోతుంటే ఆ శివలింగానికి 2 కళ్ళు వచ్చినట్టుగా గమనిస్తాడు.
దాంతో పూజారి ఎంతో సంతోషించి, శివయ్య, నేను చేసిన పూజలకి మెచ్చుకొని నన్ను చూడటం కోసం నువ్వు కళ్ళు తెరిచావా స్వయంగా అని ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు. శివుడు తెరిచిన 2 కళ్ళలో ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన పూజారి భయపడి, ఎక్కడిదేదో దుష్టశక్తి ఉన్నట్టు ఉంది, అరిష్టం జరిగి నా ప్రాణాలు పోయేలోపు నన్ను నేను కాపాడుకోవాలని ఆలయం నుంచి బయలుదేరి వెళుతుండగా తిన్నడు అక్కడికి రావడాన్ని చూస్తాడు. దాంతో తిన్నడే ఆ దుష్టశక్తి ఏమని భయపడి తిన్నడికి కనిపించకుండా ఒకవైపు దాక్కుంటాడు. లోపలికి వచ్చిన తిన్నడు ఆ శివలింగం కంట్లో నుంచి రక్తం రావడం చూసి తనకే దెబ్బ తగిలినంత బాధపడి, ఏంటి శివ, ఎవరు నీకిలా చేసింది? నాకు వాళ్ళు దొరికితే అక్కడే వాళ్ళని చంపేస్తాను. నాకిప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఉండు, నీ దెబ్బకి నేను మందు తయారు చేస్తాను. అప్పటిదాకా నొప్పిని కొంచెం ఓర్చుకొని చెప్పి అడవిలోకి వెళ్ళి తిన్నడు తండ్రి నాగుడు నేర్పించిన కొన్ని పసరు వైద్యంతో ఆకులు తెచ్చి ఆ పసర్ని శివలింగంలో ఉన్న కంటికి పెడతాడు. కానీ అప్పటికే రక్తం ఆగపోక ఏం చేయాలో అర్థం కాని తిన్నడు ఆలోచిస్తూ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, నీకు కనుక దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తానని తన కన్నును కోసి తీసేసి రక్తం వస్తున్న శివలింగం యొక్క కన్ను దగ్గర పెడతాడు. అంతే, వెంటనే అక్కడ రక్తస్రావం ఆగిపోతుంది. తిన్నడు కంటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కానీ శివలింగానికి రక్తం రావడం ఆగిపోయింది కాబట్టి తిన్నడు తన నొప్పిని కూడా మర్చిపోయి శివుడికి నయమైందనే భావనతో ఎంతో సంతోషంగా ఉంటాడు. కానీ వెంటనే శివలింగానికి ఉన్న 2వ కన్ను నుంచి రక్తం రావడం మొదలు పెడుతుంది. అప్పుడు తిన్నడు తన 2వ కంటిని కూడా ఇద్దామనుకుంటాడు. కానీ తన 2వ కంటిని తీసేస్తే ఆ కన్ను ఎక్కడ పెట్టాలో తనకి కనిపించదు కదా. కాబట్టి ఆ రక్తం వస్తున్న కంటి దగ్గర తన కాళ్ళను పెట్టి తన 2వ కన్నును కూడా కోసి శివుడికి పెట్టేస్తాడు. ఇదంతా అక్కడే దాక్కున ఉన్న పూజారిని చూసి తిన్నడు భక్తికి ఆశ్చర్యపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. తిన్నడు 2 కళ్ళను కోసేసుకుని రక్తంలో తడిచిపోతూ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటాడు. వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమై పడిపోతున్న తిన్నన్ని పట్టుకుని తిన్నన్ని తిరిగి కళ్ళను ప్రసాదిస్తాడు. ఒక్కసారిగా శివుడి నిజస్వరూపాన్ని చూసిన తిన్నడు భక్తితో ఆనందంతో కంటనీరు పెట్టుకుని శివుణ్ణి హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడుతో, తల్లి ప్రేమతో సమానమైన భక్తి నీది. నీ అపారమైన భక్తికి నేను ఎంతగానో పరవశించిపోయాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి తిన్నడు, నిన్ను చూడ్డమే నాకు మహాభాగ్యం. దానికి మించింది నాకింకేం వరం ఉంటుంది? పార్వతీదేవితో కలిపి నిన్ను చూడాలనేదే నా కోరికనే అంటాడు. వెంటనే పార్వతీదేవుడు కూడా అక్కడ ప్రత్యక్షమై తిన్నడు కళ్ళను శివుడు కోసం ఇచ్చేశాడు. కాబట్టి ఇంకా అప్పట్నుంచి తిన్నని అందరూ కూడా భక్త కన్నప్పగా పిలుస్తారని శివుడు వరాన్ని ప్రసాదించిన తిన్నడికి తనలోనే ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించాడు. మనకి ధర్మాలు, పూజలు, నియమాలు అలాంటివేవీ తెలియకపోయినా సరే ఆ శివుడు పట్ల మనకి నిజమైన భక్తి ఉంటే మహాశివుడు కరుణించి ఖచ్చితంగా మనకి దర్శనమిస్తాడని శ్రీకాళహస్తిలో జరిగిన ఈ 2 సంఘటనలు మనకి నిదర్శనంగా చూపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.